మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం ఒక పొద్దుండి అన్నదానం చేస్తే చాలా మంచిదండి. అందుకనేసి మనం కర్రీ లేకుండా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్లేవర్ఫుల్గా వెజిటేబుల్ రైస్ అనేది వీడియోలో చూద్దామండి. గిన్నెలో ఆయిల్ వేసేసుకోవాలండి. హీట్ అయ్యాక అందులో మనం మసాలా దినుసులు వేసుకోవాలి. మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసేసుకోవాలన్నమాట. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక టమాటా ఉడకనివ్వాలన్నమాట. మరోపక్కన పెరుగు ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు అలాగే ఇందులో మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుని లెమన్ వేసుకున్నాను అనమాట. లెమన్ వేసేసుకొని మూత పెట్టేసి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తే మంచిగా పొడి పొడిలాడుతూ రైస్ అనేది మనకు ఉడుకుతుందండి. 20 మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రైస్ అనేది రెడీ అయిపోయింది.